లాంగ్వేజ్ అనేది మేజర్ జర్మన్ కూడా నేర్పిస్తాం జపాన్ అని చెప్పి ఈ మధ్య డెసిషన్ తీసుకున్నారు. అది ఎప్పుడైనా చేసి అయ్యేటప్పటికి ఇప్పుడు తర్వాత కదా. వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఇంత విపరీతంగా పెరగడానికి కారణం ఏంటంటే భాష అనేది మెయిన్ అండి. హిందీ అనేది ఇక్కడ ఉర్దూ హిందీ ఉండటం మూలాన, తర్వాత ఇంగ్లీషు. ఇప్పుడు అక్కడ అమరావతి కాస్మోపాలిటన్గా పెరగాలి అని అంటే ఈ చర్యలు పనికిరావండి. అక్కడికి చాలా తొందరగా చాలా స్పీడ్గా వచ్చే మైగ్రేషన్ జరగాలి. టెక్నోక్రాట్స్ రావాలి, ఇంజనీర్లు రావాలి, సైంటిస్టులు రావాలి. వాళ్ళందరికీ అక్కడ ఉండటానికి నివాసం, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్. అప్పుడు కదా ఎడ్యుకేషన్ అంటే అర్థం. ఇప్పుడు మీరు 1000 పడకల హాస్పిటల్ పెట్టారు అనుకోండి, పేషెంట్లు వస్తారు కానీ మనుషులు వచ్చి కాపురం ఎందుకుంటారు అక్కడ. ఒక కాలేజీ పెడితే వస్తారు, పిల్లలు వస్తారు, దాంట్లో హాస్టల్లో చదువుకుంటారు, కానీ బయట జనసమర్థత ఎందుకు పెరుగుతుంది అక్కడ. మైగ్రేషన్ అనేది ఉండదు. ప్రజల మైగ్రేషన్ వచ్చారు కదా, ప్రజా రాజధాని అయ్యేది. నువ్వు ప్రజా అమరావతి, ప్రజా రాజధాని అని బ్రాండ్ పెట్టి ప్రజలు వచ్చే చర్యలు ఒకటి కూడా లేదు కదా. మొత్తం వచ్చిన కంపెనీలన్నింటినీ ఇష్టానుసారం కుక్కలు చెంపిన ఇస్తలాగా చేసేస్తాం. ఇంకోటి చెబుతాం మీకు, మరీ సూక్ష్మం ఇంకోటి కూడా చెబుతా. భారతదేశంలో సంపాదించిన డబ్బు అంతా పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్, ఇండస్ట్రీస్టు దొంగ వ్యాపారాలు చేసి స్విస్ బ్యాంకుల్లో తరలిచ్చారనే కదా మన ఆరోపణ. నరేంద్ర మోడీ అదేగా చెప్పింది. మొత్తం అక్కడ తీసుకొస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందనే కదా. ఇక్కడ ఈ డబ్బు ఇక్కడ ఖర్చు పెడితేనే కదా అయ్యేది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్ అందరూ 190 మంది, 100 మంది అంటే ఇందాక అన్నాను కదా, మనం కూడా లీగల్గా ఒక అవకాశం పెట్టుకోవాలి కదా. 100 మంది అనలేదు కాబట్టి నా అంతం కోసం 190 మంది. అక్కడ చేసే అవినీతి, అరాచకాలు లేవని మనం చెప్పగలమా? అవినీతి అనేది విశ్వవ్యాప్తం. అక్కడ చేసిన అవినీతి ఐఏఎస్లో, ఐపీఎస్లో వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, లేకపోతే రాజకీయ నాయకులు, ఇండస్ట్రియలిస్టులు అందరూ ఏదైతే కరప్షను తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు, హైదరాబాద్కి తరలిస్తున్నారు కదా. మొత్తం తీసుకొచ్చి హైదరాబాద్లో, లేకపోతే బెంగళూరు, చెన్నై ఎక్కువగా మేజర్ 80% హైదరాబాదు. తర్వాత 80 కాదు 60%, 70% హైదరాబాదు, 20% బెంగళూరు, 10% ఏమంటే చెన్నై వెళ్తున్నారు. ఇవాళ ఆ డబ్బు అక్కడ ఖర్చు పెడతలేదు కదా ఒక్కడు కూడా. అక్కడ సంపాదించుకొని ఇక్కడ గుమ్మరిస్తున్నారు కదా. ఇంకా అది ఆంధ్రప్రదేశ్ కానీ అమరావతి కానీ ఎందుకు అభివృద్ధి చెందుతుందండి? పుట్టిపోయిన గేదె అక్కడ పిండుకొస్తున్నారు, ఇక్కడ పోసుకుంటున్నారు. మరి అక్కడ అభివృద్ధిని ఎట్టా కోరుకుంటాం మనం, ఎట్టా ఊహించగలం చెప్పండి. అక్కడేమో పిండుకోవటానికేమో అక్కడ ఇదే తినేదినూ పాలు పిండుకునేది అక్కడ. ఈ పాలు తీసుకొచ్చి ఇక్కడ నువ్వు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లోనూ ఆస్తులు పెట్టుకుంటావా? అంటే మీకేమో అభిమానం ఉండట్టు రాష్ట్రం మీద. ఓడిపోతేనేమో హైదరాబాద్, గెలిస్తేనేమో వీకెండ్లో హైదరాబాద్లో ఇక్కడికి వచ్చి క్లబ్బుల్లో పేకాడుకోవాలి, ఉండాలి. ఇవాళ ఈ పొలిటీషియన్స్ పిల్లలందరూ ఎక్కడ ఉండేది? కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ, పబ్లిక్ క్లబ్లు ఇక్కడే కదా వ్యాపారాలు చేసేది. ఇప్పుడు ఈ వ్యాపారాలు ఏమన్నా అక్కడ పెడుతున్నారా? ఇక్కడ 5 స్టార్ 7 స్టార్ పబ్బులు గిబ్బులు నడిపేదంతా ఎవరో ఆంధ్ర ప్రాంతం చెందిన వ్యాపారస్తుల పిల్లలు కాదా? ఐఏఎస్లు, ఐపీఎస్ల పిల్లలు కాదా? ఆ వేల కోట్ల రూపాయలు సంపద తీసుకొచ్చి హైదరాబాద్లో పెడతా అంటే హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది, కానీ అమరావతి ఎట్లా అభివృద్ధి చెందుతుందండి? దీన్ని ఎందుకు ఆలోచించరు? అక్కడ విఘ్నత కలిగిన సివిల్ సొసైటీ. జగన్మోహన్ రెడ్డి కంపెనీలు హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి కంపెనీలు హైదరాబాద్ అన్నీ ఉంటాయి. ఇవాళ మాట్లాడే సోకాల్డ్ మన మహారాష్ట్ర అని బయటకు మాట్లాడే వాళ్ళందరూ ఆత్మహత్య సదృశ్యంతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ఆఫీసులో రిజిస్టర్డ్ ఆఫీసులన్నీ హైదరాబాద్ బేస్డ్గా ఉండి ఇక్కడ హెడ్లతో ట్యాక్సులు కడతారు. మరి వీళ్ళకి అంత స్వాభిమానం, రాష్ట్రం మీద అంత అభిమానం ఉండి హెడ్ ఆఫీసులు అన్నింటిని అక్కడ పుట్టి పెరిగా మా రాష్ట్రం మా ఇది అనేవాళ్ళు మెయిన్ అక్కడ అభివృద్ధి. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళ ఆఫీసులు, వ్యాపారాలు హైదరాబాద్లో ఉన్నాయి కదా. ప్రతి ఒక్కరికి వాళ్ళు తరలించవచ్చు కదా ఈయన మాట్లాడే వాళ్ళందరూ రాష్ట్రం మీద. సాక్షి ఇది ఎక్కడ ఉంది? భారతీ సిమెంట్ హెడ్ ఆఫీస్, రిజిస్టర్డ్ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయి? హెరిటేజ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? లాస్ట్కి పిల్లల ఫంక్షన్స్ కూడా పంచల ఫంక్షన్లు, కదండి, పెళ్లిళ్ళు అన్ని ఇక్కడే చేస్తారు. కన్వెన్షన్ సెంటర్లు ఏది వచ్చినా ఇక్కడేనా? రజస్వలైన ఫంక్షన్స్ కూడా ఇక్కడే. ఇంకా ఎట్లా అభివృద్ధి చెందుతుందో చెప్పమానండి. భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ కనిపించట్లా. నేను అది ఇందాక చెప్తే బాగోదనుకున్నాను, ఎందుకంటే ఉండబట్టలేక నేను ఇవన్నీ మాట్లాడేయాల్సి వచ్చింది. నేను చూసి అమోఘలాగ్రహం చూశాను అక్కడ పరిస్థితుల్లో. చూసి అసలు ఏమి కనపట్లా, నా కళ్ళ ముందు ఏమీ కనపట్లా. ఈ లెక్కన అంతే మీరు చెప్పేది. ఇప్పుడు అక్కడ సంపాదించుకుంటున్నారు, ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు, ఫంక్షన్ లేట్ చేసుకుంటున్నారు, ట్యాక్స్ లేట్ కడుతున్నారు. సిఎస్ గారు, ఇండియాలో దోసుకునే స్విస్ బ్యాంకులో దాచుకునే దానికి, ఆంధ్రాలో దోసుకుని హైదరాబాద్లో దాచుకున్న దానికి తేడా ఏమీ లేదు. ఇద్దరు దేశద్రోహులే, సంఘ విద్రోహులే, అంతే సంఘ విద్రోహులే. వాళ్ళు తెలుగు జాతి, తెలుగు తల్లిని ఒకే తెలుగు తల్లి అనుకోండి, వాళ్ళు అక్కడ ఆంధ్రాకి నష్టం చేస్తున్నారు.
వీళ్ళకి స్వాభిమానం ఎక్కడ అంటే అప్పుడు నన్ను అడుగుతానికి హక్కు లేదు, ఎందుకంటే నేను వ్యాపారం లేదు, నాకు ఇది లేదు, నాకు ఉండవు వాకిలు గీకులు ఏమైనా ఉంటే నేను హైదరాబాద్లో ఉన్నాను తప్పించి నాకు అక్కడ పొలం ఇల్లు వాకిలు ఉన్నా కూడా అక్కడ ఎవరైనా ఇప్పుడు నా ఓటు వాళ్ళు కూడా అక్కడ ఏదైనా ఉంటే ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు లేవు, ఎందుకు ఉంచుకుంటాం? అమ్ముకొని చేయడం ఉంటే పొద్దులని అయిపోతుంది అనిపిస్తుంది కదా. పెరగాలి, ఎవరైనా ప్రతి మనిషి ఏమనుకుంటుంది సుబ్బారావు గారు, ₹1,00,000 ఉంటే వచ్చే సంవత్సరానికి 10 లక్షలు అవ్వాలి, మా పిల్లలు బాగుండాలి. మనం కష్టపడేది మన పిల్లల కోసమే కదా, అది అందరూ ఎవరైనా బతుకు బెటర్ లైఫ్ కోసమే కదా ఇది చేసుకునేది. అవును. అది ఎక్కడ కనపడుతుంది మీకు? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనపడుతుంది? అసలు బ్రెయిన్ డ్రైన్ అయిపోతుంది కదా. గ్రామాల్లో ఉండే వాళ్ళందరూ అమెరికాలో వేసాలు, H1 వేసాలు, ఆ వేసాలు పెట్టుకుని అటు వెళ్ళిపోయారు కదా. అవును. ఇప్పుడు ఉండాలి ఏమన్నా ఎంటర్ప్రెన్యూర్స్గా వచ్చారు అని అంటే అసలు వాళ్ళకి అవకాశాలు లేవు కదా. వాళ్ళందరూ హైదరాబాద్కి వచ్చి వెళ్ళాల్సిన పరిస్థితే కదా. టెక్నాలజీ కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి, ఇంకోటి ఏదన్నా కానివ్వండి. అసలు అక్కడ ఎందుకు పెట్టలేదు? వీళ్ళకి ఎమ్మెల్యేలకి ఎంతమందికి చిత్తశుద్ధి ఉంది అన్ని పార్టీల వాళ్ళకి? అటువంటి వాళ్ళకి నువ్వు టికెట్లు ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేయాలి, అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేగా నిలబడాలి. ఆడేం చేస్తాడు? ఇక్కడేమో బార్లు పబ్బులు పెట్టాలి, ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళాలి, అక్కడ రాజకీయం చేసి అక్కడ గెలవాలి. అక్కడ ఎందుకు పెట్టుబడి పెట్టడానికి ధైర్యం చేయలేకపోతున్నారు? మళ్ళీ అదే మరి అది ఆలోచించుకోవాలి చంద్రబాబు గారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ ల్యాబ్స్ వస్తుంది? నేను అడిగితే నేనేం చెబుతాను అంటే మళ్ళీ జగన్ వస్తాడేమోనండి ఒక భయం ఉంది, అందుకే అది తీసేయాలి. ఇందాక అందుకనే ఆ విషపురుగును తీసేయాలి. తీసేయటువంటి అప్పుడు ఏదో మన స్పీకర్ గారు ఆయన పాత్రుడు గారు ఒక మాట అంటే దాన్ని ఊరిని వైరల్ చేశారు. కరెక్ట్ ఆయన మాట్లాడింది. రాజకీయంగా అది ఉండకూడదు, ఇంకా అక్కడ ఆ రెసిడ్యూ అనేది ఉండకూడదు. రాజకీయంగా చంపేయాలి ఆ విషవృక్షాన్ని. మనమంతా కూడా అదే చేయాలి అంటే అభివృద్ధి జరగడంలో భాగం ప్రధానమైన ఇదేంటంటే ఆ పార్టీని రాజకీయంగా భూస్థాపన చేయాలి, ఆ వ్యక్తిని చట్టపరంగా ట్రయల్ చేయాలి. కానీ మీరు ఎంత చెప్పినా కానీ ఇప్పుడు అక్కడికి పోయి ధైర్యంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ, ఆస్తులు కొనుక్కోవడానికి కానీ, అక్కడికి వెళ్ళి నివసించాలని కానీ ఆలోచన ఎవరు చేయట్లేదు అంటానికి మొత్తం మీరు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకళ్ళే కనిపిస్తున్నారు. అక్కడ ప్రధానమైన విలన్ అది. తర్వాత వీళ్ళ అచేతనత్వం, వీళ్ళ అనాలోచితమైన చర్యలు ప్రభుత్వం. అసలు ఈ రకంగా స్కాటర్ చేసేస్తా అంటే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? అమరావతి ఏ రకంగా ప్రజా రాజధాని అవుతుంది? అమరావతిలో ఏ రోజు 10 లక్షల మంది అవుతారు? ఇప్పుడు గుంటూరుని విజయవాడని తెనాలిని కలిపేసి 30 లక్షలు 40 లక్షలు అంటే అది అర్ధరహితం కదా, మీనింగ్లెస్ మాట కదా. అది వేరే ప్రాంతాల నుంచి మిక్స్డ్ కల్చర్ ఉండాలి అక్కడ. అసలు కాస్మోపాలిటన్ కల్చర్ రావాలి, హిందీ రావాలి, ఇంగ్లీష్ రావాలి, అక్కడ మంచి టీచింగ్ స్టాఫ్ రావాలి, స్కూల్స్ రావాలి. అవును. బయటకు వస్తే నేను ఇంటికి తిరిగి రాగలను అనేది ఒక రకమైన ఇది ఉండాలి. ఏ బట్టలు వేసుకున్నా కూడా వింతగా చూడకూడదు. ఇవాళ కల్చర్ మారిందండి. ఇవాళ హైదరాబాద్లో మనం హైటెక్ సిటీ ఏపీకి వెళ్తా అంటే టైట్ జీన్స్ వేసుకుంటారు, లేదా స్లీవ్లెస్ ఆడపిల్లలు వేసుకుని వెళ్తారు. పట్టించుకోము ఎవరు. కల్చర్లో భాగం. ఇవాళ మీరు విజయవాడ, గుంటూరు లేదా అమరావతి ప్రాంతాల్లో అటు తిరగమనండి, కళ్ళతో చంపేస్తారు చూపులతో. మరి ఆ కల్చర్ మారాలంటే ఇమీడియట్గా ఫాస్ట్గా మైగ్రేషన్ జరగాలి. ఇనిషియల్గా ఉండవచ్చు, ఫాస్ట్గా మైగ్రేషన్ జరిగింది అనుకోండి, ఆ జనాల్లో కలిసిపోతారు, ఇంకా వాళ్ళు కూడా మారిపోతారు. మీరు చెప్పినట్టు ఫాస్ట్గా మైగ్రేషన్ జరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి, పెట్టుబడులు రావాలి, అందరూ అక్కడికి పోవాలి. 2014 నుంచి 2019 వరకు ఆ ప్రయత్నం చేశారు చాలా మంది. ముందు ఈ గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ అమరావతి ఇల్లు కట్టుకు చావమనండి. హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఎక్కడెందుకు తగలాడతారు? ఎక్కడెందుకు క్లబ్బుల్లో పబ్బుల్లో ఎక్కడెందుకు ఎడుతారు? అమెరికాలో అమెరికాకి గోడ కట్టినట్టు కట్టాలి. ట్రంప్ లాగా వాళ్ళకి ఆత్మగౌరవం ఉండాలండి, ప్రతి ఒక్కడికి ఇంగిత జ్ఞానం ఉండాలండి. మనిషి పుట్టక పుట్టిన తర్వాత మనం మాట్లాడేదానికి చేసే చర్యలకి పొంతన ఉండాలండి. నటించడం అనేది ఉంటే బతుకంతా నటించడమే అవుతుందండి. ప్రజల ఓట్లు తీసుకుని ప్రజలను వంచడం అవుతుందండి సుబ్బారావు గారు. అంతకంటే దుర్మార్గం కాదండి. దారుణమైన దోపిడీ జరుగుతుంది కదా ఆంధ్ర మీద. రేప్ చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ మీద రేప్ జరుగుతుంది. ఇంకో మాట అనకూడదు కానీ ఒక మాట చెప్పిన, కన్న తల్లిని రేప్ చేస్తున్నారు ఈ దౌర్భాగ్యులు. అంతకంటే ఇంక నేనేం మాట్లాడలేదు. పెద్దవాడు సారీ, ఎందుకంటే బాధతో రోదంతో చెబుతున్నాను. నిజంగా అదే కదా కనిపిస్తుంది, బాధ అనిపిస్తుందండి. నేను మీకు చెబుతాను, రాష్ట్రం విడిపోయినప్పుడు నేను 1 వారం రోజులు నిద్రపోలేదండి. తెలుగు రాష్ట్రం విడిపోతుంది అన్నప్పుడు ఇవాళ కూడా నేను జీర్ణించుకోలేనండి. సరే, విడిపోయింది, రాజ్యాంగంగా తప్పులు జరిగినాయి, ఘోరాలు జరిగినాయి, విడగొట్టారు, అప్రజాస్వామికంగా రాజ్యాంగ వ్యతిరేకంగా విడగొట్టినాకన్నా అక్కడ దౌర్భాగ్యులకి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, స్వాభిమానం ఉండాలి కదండి. ఆంధ్ర వాళ్ళకి 10 ఏళ్ళు అయిందండి. వాళ్ళకి 10 ఏళ్ళు తీసుకున్న చర్యలు ఏంటి? ఏమైనా కొత్తదా? ఏమైనా ఎడారిలో కట్టుకుంటున్నారు రాష్ట్రాన్ని?
కానీ బాధేస్తుంది, సామూహిక రేపు చేస్తున్నారండి దాన్ని. దుర్మార్గం అండి. అది కనీసం అక్కడ ఒక అనిపిస్తుంది. అంటే అక్కడ సంపాదించి చేసుకుని ఇక్కడ ప్రతి పైసా ఇక్కడే పెడతారు. అన్ని తప్పులండి, అన్ని హైదరాబాద్లో. తప్పులు జరుగుతున్నాయండి. చంద్రబాబు గారు తప్పులు చేయలేదని కాదు, 100% తప్పులు చేశారు కాబట్టి భారీ మూల్యం సమాజం ఇదయింది. రాజకీయంగా చేశారు. అక్కడ రాజధాని ఆ విషయంలోనూ జరిగినాయి, కొన్ని తప్పులు జరిగినాయి.